హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా స్టార్ హీరో ఇంటి ముందు కాల్పుల కలకలం, ఒక్కసారిగా షాక్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల మూత మోగింది. ఆ రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా గన్ల మూత మోగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఉదయం బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ముంబైలోనే గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు కాల్పులు జరిపి పారిపోయారు. మొదట 3 రౌండ్లు కాల్చిన వారు ఆపై 4 రౌండ్లు కాల్పులు జరిపి వెంటనే వెళ్లిపోయారు. దీంతో అంతటా భయంకరమైన వాతావరణం అలుముకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచడంతో పాటు కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపడిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు జనాలు. అయితే ఆ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సల్మాన్ ఖాన్ను భయపెట్టడానికి ఈ విధంగా చేసి ఉంటారని తెలుస్తుంది. ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్తో పాటు అక్కడి పోలీసులు, ఫోరెన్సిక్స్ వారు సంఘటనా స్థలం వద్ద దర్యాప్తు చేస్తున్నారు. క్లూజ్ను సేకరిస్తున్నారు. ఇది ఎవరి పని అనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. అయితే సల్మాన్ ఖాన్కు ఇప్పటికే టెర్రరిస్టు హిట్ లిస్టులో ఉన్నారు. సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ గతంలోనే గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిస్టోడియా గోల్డీ బార్లు ఓపెన్గా ప్రకటన చేశారు. అంతేకాదు ఎన్నోసార్లు రకరకాలుగా హెచ్చరికలు కూడా చేసిన విషయం తెలిసింది. ఇద్దరు గ్యాంగ్ స్టార్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పుడు సల్మాన్ను భయపెట్టడానికి ఈ విధంగా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే 2018లో బిస్టోడియా గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రూ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు రెక్కి నిర్వహించాడు. అయితే అతడు దాడికి తెగబడక ముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్ ఖాన్పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సల్మాన్కు ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన ఇంటి ముందు 3 షిఫ్టుల ప్రహార కాస్తున్నారు. ఇక మరోవైపు సల్మాన్కు ఆయుధ లైసెన్స్ కూడా మంజూరైంది. వ్యక్తిగత ఆయుధాన్ని నిత్యం వెంట తీసుకెళ్లేందుకు సల్మాన్కు పోలీసులు అనుమతినిచ్చారు.